హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనం మోడల్ బ్లౌజ్ని ఫినిషింగ్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. ప్రతి మోడల్ బ్లౌజ్కి కొన్ని టిప్స్ అన్నవి యూజ్ చేయాలి. మీరు ప్రొఫెషనల్ స్టైల్లోని ఎవరికైనా సరే కస్టమర్స్ కూడా స్టిచ్చింగ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు సరేనండి. ఇదైతే కనుక బోట్ నెక్, ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగు, బ్యాక్ సైడ్ హుక్స్లు ఐ బెల్ట్లు వస్తాయి. ఇది బ్యాక్ పార్ట్కి నేను లైనింగ్ అయితే జాయిన్ చేసేసి నార్మల్గా హెమ్మింగ్ బెల్ట్ ఎలా వేస్తారో సేమ్ అలా వేస్తానండి. ఇప్పుడు కరెక్ట్గాని చూసారు కదా, ఇలా సెంటర్కి ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాం అంటే రాంగ్ సైడ్ వైపు ఫోల్డ్ చేసుకోవాలి డాట్స్ వేసుకోవడం కోసం. చూసారు కదా, ఇక్కడ మనకి హుక్స్లు వస్తాయన్నమాట. ఇక్కడ బార్డర్ కింద రావడం వల్ల నేను చూసారు కదా బార్డర్ కింద అన్నది వచ్చింది. నేను మామూలుగా హెమ్మింగ్ బెల్ట్ అన్నది జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఇలాగా రాంగ్ సైడ్ వైపు ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని చూసారు కదా, ఇక్కడ ఖర్చులు మార్కింగ్, ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఖర్చులు మార్కింగ్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. షోల్డర్ సెంటర్లోనే అవసరం లేదు, ఎందుకంటే బోట్ నెక్కి షోల్డర్ జారదు, దానికి షోల్డర్ ఎక్కువే పెడతాం కాబట్టి. కరెక్ట్గా మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుని 6 ఇంచ్ మనం మార్జిన్ తీసుకుని 4 ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకుని ఇక్కడ మనం డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. 4 ఇంచుల నుంచి 5 ఇంచుల వరకు కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే క్లోజ్గా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్. ఒకవేళ డిజైన్ ఉంటే కనుక అది వేరే రకంగా చూసుకోండి, సరేనా. ఇప్పుడు 4 ఇంచులు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్గానే డాట్స్ ఏంటి, నెక్ సెంటర్ పాయింట్ ఏంటి పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేయాలి. ముందే కటింగ్ చేసేసి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మీకు పర్ఫెక్ట్గాని ఈ హెమ్మింగ్ బెల్ట్లు కట్ట లెంత్ తగ్గడాలు పెరగడాలు ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. హుక్ బెల్ట్కి 2 ఇంచుల వెడల్పుని తీసుకుని ఇలా మనం ఒక 6 ఇంచ్ ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు బ్లౌజ్ అంచుకి ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా రైట్ సైడ్కి ఇలాగా మనం ఇలా చూసారు కదా, ఇలా తీసుకుని ఇటువైపుకి ఇలా రాంగ్ సైడ్ వైపు తిప్పుకొని కరెక్ట్గా ఇటువైపు ఫోల్డింగ్ వైపు మొత్తం హుక్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మీదే ఒక అంచంటే స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టు కూడా ఎక్కడ అటు ఇటు వంకర్లు వెళ్ళకుండా చూసుకోండి, సరేనా. ఇలా హుక్ బెల్ట్ వేసుకోవాలి. మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేయండి. తర్వాత ఐ బెల్ట్ కూడా ఫోల్డింగ్ మీద 2 ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలి. ఇందాక హుక్ బెల్ట్ ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ ఉండాలి, ఇదేమో 2 ఇంచీలు ఉండాలి. ఈ ఓపెన్గా ఉన్న అంచుల్ని ఇలా కిందకి పెట్టి పైన ఒక ఇంచ్ అన్నా సరే ఎక్స్ట్రాగా నెక్ దగ్గర వదిలేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేటప్పటికి ఒక 1 ఇంచ్ ఉంచి ఎక్స్ట్రాగా ఉన్నదంతా కటింగ్ చేసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసి లాక్ చేయాలి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ని ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెట్టండి. అంతే, కరెక్ట్గా 30 ఇంచ్ వెడల్పని ఈ ఐ బెల్ట్ అన్నది మీకు రెడీ అవుతుంది, సరేనండి. ఇలా కటింగ్ చేసుకుని ఈ రకమైన కొలతలతో తీసుకుంటేనే మీరు పర్ఫెక్ట్గా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోగలరు, సరేనండి. కుట్టు ఎలాగైనా కుట్టచ్చు, కానీ ఒక పద్ధతిలో కుడితే మీకు ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ అంచుకి పర్ఫెక్ట్గా ఈ అంచు కూడా స్టిచ్ చేయాలి. తర్వాత నెక్ అంచుకి ఇలా కటింగ్ చేసేయండి. ఇప్పుడు చూసారు కదా, మీకు బార్డర్ లైన్ కూడా ఎక్కడ తేడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, సరేనా. అంతే తప్ప ఐ బెల్ట్కి లైనింగ్ మాత్రం యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడు కూడా ప్రిన్స్ కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ ఒరిజినల్ పీసు ఒకే సైజులో ఉండేటట్టు ఒకే కట్లో కట్ చేయాలి. లైనింగ్ పెట్టి అప్పుడు మధ్యలో ఉన్న ప్రిన్స్ కట్ని కటింగ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మీరు ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేయాలి ఎప్పుడు కూడా, సరేనండి. ప్రొఫెషనల్ స్టైల్లో ఉండాలంటే కుట్టు వేసేసి దానికి ఓవర్లాక్ చేయడం కాదు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ లైనింగ్కి లైనింగ్ సపరేట్గా, ఒరిజినల్కి ఒరిజినల్ సపరేట్గా ఈ పార్ట్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ పార్ట్లు ఏంటంటే జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పు అంటే 1/4 ఇంచ్ మార్జిన్తో మాత్రమే ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసిన తర్వాత ఏ పార్ట్ అయినా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే రెండో కుట్టు వేసుకోండి. ఈ మీకు ఫినిషింగ్ కూడా కుట్లోని బాగుంటుంది, డబల్ స్టిచ్లోని, సరేనా. అలాగే ఇటువైపు పార్టు ఇలా ఈ పార్ట్స్ని ఎలా అయితే మనం జాయింట్ చేసామో సేమ్ అదే రకంగా లైనింగ్ని కూడా సపరేట్గా ఆ సైడ్ పార్ట్స్ తీసుకొచ్చి లైనింగ్ కూడా మీరు జాయింట్ చేసేయాలి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ చేసాము. ఈ ప్రిన్స్ కట్ మాత్రం లైనింగ్ ఒరిజినల్ పీసు ఒకే సైజులో ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా షేప్ కూడా వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే రకంగా లైనింగ్ని స్టిచ్చింగ్ చేసేయండి, సరేనా. ఈ పార్ట్స్ని ఇలా ఇప్పుడు మీరు చూపిస్తున్న విధంగా జాయింట్ చేసేయండి. ఇప్పుడు జాయింట్ చేసిన తర్వాత చూసారు కదా, ఒరిజినల్ పీస్ కుట్లు పైకి ఉండేటట్టు చూసుకుని నెక్కి ఫస్ట్ సెంటర్ పాయింట్ కట్ చేయండి. అలాగే లైనింగ్ నెక్ కూడా సెంటర్ పాయింట్ కట్ చేయండి. ఇప్పుడు ఈ నెక్కి రెండిట్లకి 2 కట్స్ కలిపి
పెడితే మీకు నెక్ దగ్గర కానీ ఎక్కడ కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఒరిజినల్ కుట్లు పైకి ఉండేటట్టు చూసుకుని లైనింగ్ కుట్లు కూడా అలా లోపల వైపుగా ఉండేటట్టు చూసుకుంటే రెండు వైపులా కూడా కుట్లు కనిపించకుండా చక్కగా ఉంటుంది అనమాట. ఈ రెండు కట్స్ నెక్ కట్స్ కలిసేటట్టు పెట్టుకుని ఇలా పట్టుకున్నారంటే కనుక మీకు చక్కగా ఈ ఒరిజినల్ పీసు అలాగే లైనింగ్ పీసు నీట్గా మీకు సెట్ అయిపోద్ది. ఇలా ఇక్కడ కరెక్ట్గా నెక్ సెంటర్లోని కొద్దిగా మరీ అంచు కాకుండా ఇలా ఒక పిన్ పెట్టండి. దాని తర్వాత ప్రిన్సెస్ కటింగ్ ఆమ్ రౌండ్ దగ్గర కుట్లు ఉంటాయి కదా, అవి రెండు కలిసేటట్టు పట్టుకుని అక్కడ ఒక పిన్ను, అలాగే నడుము దగ్గర ప్రిన్సెస్ కట్లు కుట్లు రెండు పట్టుకుని ఒక దగ్గరే వచ్చేటట్టు పట్టుకుని అక్కడ ఒక పిన్ను, అలాగే ఇటువైపు నడుము దగ్గర ఇటువైపు ఆమ్ రౌండ్ దగ్గర. సరేనా? ఇదే రకంగా మీరు జస్ట్ అంచులు మాత్రమే చూడండి. ఈ మధ్యలో ఉన్న దాన్ని పార్ట్ని లాగడాలు చేయడాలు అవి ఏం అవసరం లేదు. నేను చూపిస్తున్న విధంగా ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకోండి. సరేనా? దీనివల్ల ఏంటంటే మీకు కుట్లు అనేవి లోపల ఉంటాయి. మీకు షేప్లో కూడా బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఫినిషింగ్లో ఎటువంటి తేడా రాకుండా పర్ఫెక్ట్ పొజిషన్ అన్నది వస్తుంది అనమాట. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రకంగా అంచుల్ని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేయండి. నీట్గా మనం ఒరిజినల్ పీస్కి లైనింగ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేస్తాం సేమ్ అదే రకంగా అంచుల్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసుకోండి. కింద నడుము దగ్గర నుంచి కూడా స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రాగా అంచుల దగ్గర ఎక్కడైనా ఒరిజినల్ పీస్ ఏమైనా అటు ఎక్కువగా వస్తే కనుక ఎప్పుడు మనం ఎలా అయితే ట్రిమ్ చేసుకుంటామో సేమ్ అదే రకంగా ట్రిమ్ చేసేసి ఫినిషింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత నడుము దగ్గర హెమ్మింగ్ బెల్ట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే వేసానండి. 2 ఇంచులు వెడల్పున హెమ్మింగ్ బెల్ట్ తీసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా ఇక్కడ ఈ బ్లౌజ్ అంచు పైన పెట్టి ఇలా ముందు పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు హుక్ బెల్ట్ ఎలా అయితే స్టిచ్ చేస్తారో సేమ్ మెథడ్ అనమాట. సరేనా? ఇప్పుడు ఇలా ఈ రకంగా పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ మనం స్టిచ్ చేసుకుంటాం. దాని తర్వాత ఓపెన్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది. సరేనా? దాని తర్వాత ఈ హెమ్మింగ్ బెల్ట్ని లోపల వైపుకి చక్కగా తిప్పేసి మధ్యలోని ఒక 5వ నెంబర్ కుట్టు వేసుకున్నారంటే బ్లౌజ్ అంతా స్టిచ్ అయిన తర్వాత హెమ్మింగ్ చేసి అప్పుడు ఈ కుట్టు విప్పేయచ్చు. సరేనండి? ఈ రకంగా సైడ్లు గట్ట హెమ్మింగ్ బెల్ట్ ఎక్కువ ఉంది, కట్ చేసి ఎప్పటికప్పుడు ట్రిమ్లు చేసేసుకొని దారాలు గట్ట ఉంచకుండా చూసుకోండి. చూసారా? షేపుకి షేపు వచ్చింది, రాంగ్ సైడ్ వైపు కూడా ఎక్కడ కుట్లు కనిపించకుండా మీకు ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడూ కూడా బోట్ నెక్కి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మెడ దగ్గర నార్మల్ బ్లౌజ్కి ఎక్కువ మార్జిన్ తీస్తాం కదా, అలా తీయకూడదు. కరెక్ట్గా 1 ఇంచ్ మార్జిన్ అనేది ఇలా పాదం ఖర్చు సరిపోద్ది అనమాట. అది స్ట్రైట్గానే తీసుకొచ్చేయాలి. ఎప్పుడు కూడా షోల్డర్ డౌన్ చేయకూడదు. చేస్తే అక్కడ ఉగ్గులా లెగుస్తుంది అనమాట. అలా కాకుండా సేమ్ మెడవైపు మనకి అలాగే షోల్డర్ వైపు కూడా ఒకే మార్జిన్ ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా? ఇంతవరకు అయిన తర్వాత ఇప్పుడు నెక్కి హెమ్మింగ్ బెల్ట్ వేయాలనుకుంటే నార్మల్ బ్లౌజ్కి ఎలా వేస్తారో సేమ్ మెథడ్. లేదు అనుకుంటే కనుక నేనైతే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. మోడల్ బ్లౌజులకి పైపింగ్ వేస్తేనే ఆ లుక్ వేరే లెవెల్లో ఉంటుంది. సరేనండి? ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో ఇలా ఒక లైన్ అన్నది మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్. దాని తర్వాత నేను ఇలాగే ఈ శారీ అయితే వైట్ కలర్ శారీ అండి. దానికోసం చెప్పేసి నేను సిల్క్ క్లాత్ తీసుకున్నాను. 1 ఇంచ్ వెడల్పుని క్రాస్ ముక్కలు తీసుకుని జాయింట్ చేసి సింగిల్ ఫుట్ పెట్టాను. థ్రెడ్ తీసుకుని థ్రెడ్కి ఇలా ఒక ముడి పెట్టండి, నాట్ వేసుకుని ఇక్కడ ఒక 1/4 ఇంచ్ క్లాత్ అన్నది తీసుకుని ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి. సరేనా? ఒక 1/4 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ లాక్ చేసి కుట్టు నార్మల్ మిషన్ కుట్టు కన్నా ఒక కొద్దిగా చిన్న కుట్టులోకి మార్చుకోండి సెట్టింగ్. దాని తర్వాత థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనా? మీ దగ్గర సింగిల్ ఫుట్ లేకపోతే సేమ్ ఇదే మెథడ్ని డబల్ ఫుట్ మీద కూడా చేసుకోవచ్చు. సింగిల్ ఫుట్ అయితే వర్క్ ఫాస్ట్గా అవుతుంది, ఫినిషింగ్ కూడా ఇంకా ఎక్కువగా వస్తుంది. సరేనండి? ఈ రకంగా మొత్తం థ్రెడ్ అంతా కూడా మీకు హ్యాండ్స్కి వేయాలనుకుంటున్నారా లేదనుకుంటే నెక్కి హ్యాండ్స్కి వేయాలనుకుంటున్నారా, మొత్తం ఎంతైతే మనకి థ్రెడ్ పైపింగ్ కావాలో అంతా ఇప్పుడే రెడీ చేసేసుకోవాలి సింగిల్ ఫుట్ పెట్టినప్పుడే. నేనైతే నెక్కి మాత్రమే వేద్దాం అనుకుంటున్నా. సరేనండి? ఇలా మనం థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ అంచు తీసుకొని ఈ బ్లౌజ్ అంచుకి ఇటువైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చూసారు కదా, మనకి ఖర్చులు ఉన్నాయి చూసారా, 1/4 ఇంచ్ మార్జిన్. ఎక్కడైతే మనకి థ్రెడ్ పైపింగ్ స్టార్ట్ అయిందో అటువైపు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఈ ఖర్చు అన్నది కింద వైపుకి ఇలా బ్లౌజ్ వైపుకి పెట్టి ప్లెయిన్గా ఉన్నది పై వైపుకి వస్తుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసి ఇప్పుడు గీసుకున్న లైన్ మీదే మనం ఈ థ్రెడ్ని ఇలా పెట్టి థ్రెడ్ పక్క నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి. అంటే ఈ మార్జిన్ ఎందుకు తీసుకున్నామంటే మనకి నెక్ అంచు అన్నది కరెక్ట్గా 1/4 ఇంచ్ మార్జిన్తో మాత్రమే వచ్చేందుకు ఇలా మనం
ఈ మార్జిన్ అన్నది ఇలా తీసుకున్నాం. సరేనండి, చక్కగా ఇదే థ్రెడ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. నెక్కి లాస్ట్కి వచ్చేటప్పటికి థ్రెడ్ క్లాత్ మిగులుతుంది కదా, అరించి వదిలేసి మిగతాది కట్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ అయిన తర్వాత మిగతాది 6 ఇంచ్ వదిలేసి కట్ చేసేయండి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో మళ్ళీ డబల్ ఫోల్డ్ పెట్టేసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ 1/4 ఇంచ్ మార్జిన్కి మిగిలిన క్లాత్ ఫోల్డ్ చేసి మిగతా ఫోల్డ్ని ఇలా పెట్టేయాలి. ఎప్పుడు మనం నార్మల్ హెమ్మింగ్ బెల్ట్ ఎలా అయితే మనం ఫోల్డ్ చేస్తాం సేమ్ అనమాట. చూడండి, ఈ 1/4 ఇంచ్కి మనం ఈ అంచుని పెట్టామా, దాని తర్వాత ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేస్తే థ్రెడ్ అన్నది అటువైపు బయటకు వస్తుంది, థ్రెడ్ ఇటువైపు అంచు ఇలా ఫినిషింగ్ వస్తుంది. రాంగ్ సైడ్ వైపు కూడా 1/4 ఇంచ్ మార్జిన్తో అందంగా ముద్దుగా రావాలి. అంతే తప్ప ఇటువైపు ఎగుడు దిగుడు వంకర టింకలు రాకూడదు. ఇది మిషన్ కుట్టే వేసేసుకోండి, హ్యాండ్ వర్క్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. బాగా లైట్ కలర్స్ కుట్టు కనిపిస్తుంది అని డౌట్ ఏమన్నా ఉంటే కనుక అప్పుడు హెమ్మింగ్ చేసుకోండి. లేదు అంటే కనుక మిగతా డార్క్ కలర్ బ్లౌజులు అన్నింటికి కూడా మీరు ఇలా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇది లైట్ కలర్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా చూసారు కదా, కొద్దిగా ప్రింట్ డిజైన్ ఉంది కాబట్టి కుట్టుకట్ ఏమీ కనిపించదు, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సరేనా, ఇలా మొత్తం రాంగ్ సైడ్ వైపు కూడా నేను మిషన్ కుట్టు అన్నది ఇలా వేసేసాను. చూసారు కదా, రాంగ్ సైడ్ కూడా ఎంతో ఫినిషింగ్గా కనిపిస్తుంది. ఇలా ఈ రకంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలాగా రైట్ సైడ్ 2 లోపల వైపు ఉండేటట్టు ఒక దాని మీద ఒకటి పెట్టి ఇక్కడ మెయిన్ సెంటర్ కట్ దగ్గర నుంచి చిన్న సైజు బ్లౌజులు అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2 ఇంచీలు ఇక్కడ ఫస్ట్ వదిలేయాలి. 36 చెస్ట్ లూజ్ వరకు 1.5, మిగతా వాళ్ళకి 2. ఇక్కడ బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచులకి మార్కింగ్ పెట్టి ఈ 2 మార్కింగ్లకి సెంటర్ పాయింట్ తీసుకుని ఇక్కడ కరెక్ట్గా 6 ఇంచుకి లోతు తీయాలి. ఏ బ్లౌజ్కైనా ఇదే పద్ధతి. 6 ఇంచు ఇక్కడి నుంచి 6 ఇంచుకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఖర్చుల దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఒకవేళ బిగినర్స్ అయి ఉంటే కనుక ఒక పిన్ ఇలా పెట్టేసుకోండి. కటింగ్ చేసినా సరే మీకు ఎక్కడ కదలకుండా ఉంటుంది. మిషన్ మీద కటింగ్ చేసినప్పుడు మీకు హ్యాండ్ కుదరకపోతే ప్లేసు చెప్తున్నాను. సరేనా, ఇక్కడ ఒక కట్ట పెట్టండి. సరేనండి, ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి లైనింగ్ బ్లౌజ్ మనకి ఓపెన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ క్లోజ్ చేసేయండి. కుట్టేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. సరేనా, ఇలా హ్యాండ్ని లోతు తీసుకోవడం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీసుకుంటే హ్యాండ్స్ తారుమారవ్వు. ఇప్పుడు ఇలాగా సెంటర్ పీస్ తీసుకుని లోతు తీసింది ఫ్రంట్ పార్ట్కి ఉండేటట్టు చూసుకుని హ్యాండ్ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గర పెట్టి ఇలా ఒక పిన్ అన్నది ఇలా పెట్టేయండి. హ్యాండ్ లైనింగ్ అన్నది పైకి కనిపించాలి. సరేనా, ఒరిజినల్ పీసులు 2 లోపల ఉండాలి. ఇలాగా ముందు వైపు భాగం ఏది ఉంటే దానికి హ్యాండ్ అంచు అన్నది ఇలాగా సున్నితంగా పట్టుకొని కొలుచుకుని వచ్చి అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోండి. పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఒక రవ్వంత ఎక్కువ మార్జిన్ ఉండేటట్టుగా చూసుకొని మొత్తం 2 అంచుల్ని ఇలా కలుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ సెంటర్లోని పిన్ కూడా తీసేసి నీట్గా అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది కూడా సేమ్ ప్రాసెసే కదా, ఈ అంచు మీదకి మన హ్యాండ్ అంచుని పెట్టుకుంటూ స్టిచ్ చేయడమే. ఎప్పుడు బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పైన ఉండాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టు ఉండాలి. ఈ ఫార్ములాను మాత్రం మర్చిపోవద్దు. లేదంటే హ్యాండ్ దగ్గర ఎంత బాగా కటింగ్ చేసినా స్టిచ్చింగ్ కూడా తేడా చేశారంటే ముడతలు వస్తాయి. తర్వాత డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. సేమ్ ఇదే మెథడ్లోని రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. హ్యాండ్ కొనలు ఏమైనా ఎక్స్ట్రాగా మిగిలితే ఇలా కట్ చేసి ట్రిమ్ చేసుకోండి. సరేనండి, హ్యాండ్ కొనలకి చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా జస్ట్ స్ట్రైట్గా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా బాడీ అంతా మనకి ఫినిషింగ్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నడుము కొలత చూసుకోండి. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 30 ఇంచీలు, అందులో సగం 15, 15లో సగం 7.5. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏకండ్గా ఉంది కాబట్టి ఈ 15 ఇంచీలు నడుములో సగ భాగం అన్నది ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్ని తీసుకుంటాం. ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్లు కాబట్టి నడుములో సగ భాగం 15 ఇంచులకి ఫస్ట్ ఒక చిన్న మార్కింగ్ చేసి మిగతాది ఎంత మిగిలిందో చూడండి. నాకు 3 ఇంచీలు మిగిలింది. ఇక్కడ 1.5 ఇంచు సగం చేసి అటు సగం ఇటు సగం పెట్టేయాలి. 1.5. నేను బ్లౌజ్ 2 ఇంచుల ఖర్చులు తీసాను కదా అని చెప్పేసి పెట్టేయకూడదు. కుట్లలోనే అట్లలోనే పోతుంది వేస్ట్గా. అందుకే 2 ఇంచుల ఖర్చులు తీసుకోవాలి. హుక్కుల దగ్గర నుంచేమో 7.5, ఐ బెల్ట్ దగ్గర నుంచేమో 7.5 ఇంచులు. ఐ బెల్ట్ను కూడా కొలవాలి. సరేనా, 7.5 ఇంచులు ఇటువైపు పెట్టుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ లూజు, మీ బ్లౌజ్కి హ్యాండ్ లూజు కటింగ్ చేసేటప్పుడు ఎంతకైతే మార్కింగ్ చేశారో సేమ్ అంతకే మీరు ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి నేనైతే 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి, ఇలా ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. దాని తర్వాత
బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచీలు, చంక కుట్టు దగ్గర నుంచి లోపలికి 2 ఇంచీలు మార్కింగ్ చేసి ఈ చంక భాగం మార్కింగ్ దగ్గరికి హ్యాండ్ మార్కింగ్ని కలిపేయాలి. దాని తర్వాత అక్కడ చంక భాగం దగ్గర నుంచి ఇలాగ నడుము మార్కింగ్కి కలిపేయాలి. అలాగే రెండో వైపు కూడా సేమ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఫస్టే మనం లైన్లు గీసేసుకుంటే ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆగకుండా అటు ఇటు కూడా కుట్లు వేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, ఇటువైపు కూడా మీకు నేను మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. 6 ఇంచుల దగ్గరికి మనం ఇలా మార్కింగ్ చేస్తున్నామా, 5 ఇంచుల దగ్గరికి, ఇందాక 5 ఇంచులు పెట్టాను సరేనండి. 2 ఇంచులు ఖర్చులకి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయండి సరేనా. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా నడుము మార్కింగ్కి ఇలా కలిపేయండి. మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే దానికి ఖర్చులు 2 ఇంచులకి కలుపుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి ఇలా లాక్ చేసి దాని తర్వాత చంకకుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు పట్టుకుని ఇలా ఇంతవరకు కుట్టిన తర్వాత నడుము మార్కింగ్లు 2 మనం పెట్టి ఒక దగ్గరికి వచ్చేటట్టు పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేసుకోవాలి. ఇది చూసారు కదా, 2 మార్కింగ్ ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా స్టిచ్ చేసి లాక్ చేసేయండి. దాని తర్వాత ఆ కుట్టును ఆనుకుంటూ పాదం ఖర్చు వెడల్పుని డబల్ స్టిచ్లు అంటే ఇంకొక 2 కుట్లు, కుట్టు మీద కుట్టు కాదండి, పక్కనే పావించి మార్జిన్తో 2 కుట్లు అన్నవి వేసేసుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయితే విప్పుకోవడానికి ఉంటుంది. ఇంకా కావాలంటే ఇంకా క్లాత్ ఉంటుంది, తర్వాత ఎన్ని కుట్లు అన్నా మనం వేసుకోవచ్చు. తర్వాత ఇటువైపు ఏమైనా ఎగుడు దిగుడు క్లాత్ ఉన్నప్పుడు దాన్ని ఇలా కట్ చేసి ట్రిమ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఇలాగ చంకకుట్లు 2 కలవాలి, హ్యాండ్ అంచులు నడుము అంచులు కూడా సమానంగా రావాలి. అలా అయితే మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా చేశారు అని అర్థం సరేనండి. ఈ రకంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోండి. మోడల్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోవడం నేర్చుకుంటే కనుక ఇది బేసిక్ మోడల్ అండి. దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకి రౌండ్ షేప్ అని, డ్రాప్ మోడల్ అని చాలా మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కటింగ్ చేసినా సరే ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్యాడ్స్ పెట్టాలనుకుంటే ఇంకొక లైనింగ్ అన్నది వేరే పార్ట్ తీసుకొని మనం ప్యాడ్స్ జాయిన్ చేస్తాం. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.